నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ప్రభువా, గత సంవత్సరం అంతా మా మంచి కాపరిగా, మా ప్రధాన యాజకునిగా, మా జీవాధిపతిగా మా పట్ల జరిగించిన ప్రతి విధమైన మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, రాత్రి వేళ గత సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి, ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి నా తండ్రి నీ మందిరానికి మమ్మల్ని నడిపించి మీకు ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, తిరిగి ఉదయకాలము నా తండ్రి అలసట లేని వారముగాను, నా ప్రభు ఆశ కలిగిన వారముగాను మరలా నా తండ్రి అయా ఈ నూతన సంవత్సరం యొక్క ప్రారంభ దినములో ఈ పరిశుద్ధ సంఘముగా నా తండ్రి నీ పరిశుద్ధ మందిరములో చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, ఇంకను రావాల్సిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ యొక్క సన్నిధిని మా మధ్య ఉంచండి. మీ కనుదృష్టిలో మా మీద నా తండ్రి ఉంచండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమముగా నడిపించి మాకు మేలుకరముగా మీకు మహిమకరముగా మా యొక్క నా తండ్రి వ్యవహారాలను చక్కబెట్టి ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ నా తండ్రి మీ వాక్యములోను మీ మార్గములోను పరిశుద్ధ జీవితంలోను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను బాబు రిచర్డ్సన్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కలుగునుగాక దేవుని పేరటని తెలియజేస్తున్నాను. మీకందరికీ వందనములు. 51వ దావీదు కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆఖరి వచనము అందరం కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరుని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద
కోడను అర్పించెదరు. కనుక ఈ సమయంలో ఆనంద్ పాట పాడతావా? రా ఆనందు, తర్వాత సుప్రియ, తర్వాత వాణ్యమ్మ. నా గానము నా ప్రాణము నీవే కదా స్వామి, నీవే కదా స్వామి యేసయ్యా. నీవే కదా స్వామి, నీవే కదా స్వామి గానము నీవే కదా. తలుపు తీయనా ప్రభు, నాలో నీ ఉంటే ఇంకేల నాకు భయం. తలుపు తీ
చూచుచున్న నాపై ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా. నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి, నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి నన్ను నడిపించగవచ్చావయ్యా. నటించిన కాలమంతా కాచి ఉన్నావయ్యా. నూతన వత్సరదయా కిరీటం ధరింపజేశావయ్యా. నటించిన కాలమంతా కాచి ఉన్నావయ్యా. నూతన వత్సరదయా కిరీటం ధరింపజేశావయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. Thank you, Jesus. 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 Happy, happy, happy New Year. We wish you happy New Year. Happy, happy, happy New Year. We wish you happy New తెలియదు ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో సంపూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని ఏ రాగమో తెలియదు ఏ తాళమో తెలియదు ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా 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 యేసయ్యా
శాంతివై ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో విశ్రాంతివై వెన్నంటే నిలిచావయ్యా జీవితం నీరన్నదే నాకున్నదంత నీవే కదా యేసయ్యా 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 మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మిసెస్ బాబు చేసిన గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నేటి ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం నుంచి 20 వరకు చదువుకుందాం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తినును. ప్రతి మనుష్యుడు ఇజ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడిగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగిన దేదియు ఉండకూడదు. పులిసిన దాని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇజ్రాయేలీల సమాజంలో నుండగా కొట్టివేయబడును. మీరు పులిసిన దేదియు తినకయు నివాసంలన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. ఈ వాక్య భాగమును మనం వినికిడి అండు యెహోవా దీవించునుగాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియోనా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అలాగే ఒక్క నిమిషం నిలబడి ఉండి మీరున్న చోట నుంచి మీ పక్క వారికి నూతన సంవత్సర శుభములు తెలియజేయాలని మనం చేస్తున్నాను. అలాగే నా తరపున మా కుటుంబం తరపున సంఘమంతటికి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాశీస్సులు అందిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మరి మీ యొక్క వ్యక్తిగత దాంపత్య కుటుంబ జీవితాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమె. ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర పండుగ యొక్క ఆరాధనకే మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 12వ అధ్యాయం
14వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ నూతన సంవత్సరం అంటే ఏమిటి అనే దాని మీద క్రైస్తవ సమాజంలో సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఈ వాక్య భాగాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. కొంతమంది పండగ చేసే క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది చెయ్యని క్రైస్తవులు ఉన్నారు. అలాగే ఈ పండగ ఎందుకో తెలియనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. గదినాల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను, మరికొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది దృష్టిలో ఇది క్యాలెండర్ మారింది, నూతన సంవత్సర పండుగ అన్నట్టుగానే, ఇది ప్రపంచ పండుగ అన్నట్టుగానే ఉంటారు. దేవుడికి ఈ పండగకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా. కానీ మన వాక్యాన్ని తరచి చూచినట్లయితే యేసు ప్రభుకి ఈరోజు నామకరణం చేసిన దినం. యేసు ప్రభుకి ఈరోజు నామకరణం చేసిన దినం. ఒకవేళ దేవునికి పండగకి ఏమీ సంబంధం లేకపోతే ఈ పండగ దేవాలయంలో చేయడంలో ఉద్దేశం ఏమిటి? స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 దేవుని మందిరంలో చేయొచ్చుగా. అది దేవునికి, దేశానికి, దేవునికి ఆ పండగకి సంబంధం లేదనుకోవచ్చు. దేశ పండగ కదా. రిపబ్లిక్ డే కూడా దేశ పండగ, అవి కూడా మందిరంలో చేసుకోవచ్చు కదా. ఇది దేవునికి సంబంధం లేని పండగ అనుకుంటే అవి ఎందుకు చేయడం లేదు? ఈ పండగ ఎందుకు చేస్తున్నాం? ఈ పండగ దేవుని మందిరంలో చేస్తున్నామంటే, దేవుని ప్రజలే చేస్తున్నారంటే దేవునికి సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం అంటే, ఈరోజు యేసు ప్రభుకి నామకరణం చేసిన దినం. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ, యేసయ్య పుట్టాడు అని పండుగ చేసుకున్నాం. 8వ రోజు యేసు ప్రభుకి సున్నతి చేసి నామకరణం చేశారు. 25వ తేదీ నుంచి 8 రోజులు లెక్కేసుకుంటా వస్తే 25, 26, 27, 28, 29, 30, 31, 1 8వ రోజు, 1వ తేదీ ఈరోజు. ఇది యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు. ధర్మశాస్త్రం చొప్పున 8వ రోజు ప్రతి మగబిడ్డకు సున్నతి చేసి నామకరణం చేస్తారు. కాబట్టి ఈరోజు ధర్మశాస్త్రం చొప్పున యేసయ్యకు పేరు పెట్టిన, యేసు అనే పేరు పెట్టిన దినం. ఎక్కడ పెట్టారు? మీరు లేవీకాండం 12వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అయినా ఇజ్రాయేల్లో ఏ స్త్రీ అయినా మగబిడ్డకు జన్మనిస్తే శుద్ధి దినాలు ఎన్ని? 33 శుద్ధి దినాలు. ఆడబిడ్డకు జన్మనిస్తే 66 దినాలు శుద్ధి దినాలు. ఈ శుద్ధి దినాలు పూర్తయ్యేంత వరకు వారు పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి వీల్లేదు. నంబర్ 1. నంబర్ 2, వారున్న ఇంటిలో కూడా దేవునికి అర్పించినవి, కర్బాను అంటారు, దేవార్పితము అని, దేవునికి అర్పించినవి కూడా పరిశుద్ధమైనవే. వాటిని కూడా వారి ఇంటిలో ఉన్నా కూడా వాటిని ముట్టకూడదు. లేవీకాండం 12వ అధ్యాయం చదవండి మీరు. ధర్మశాస్త్రము చొప్పున ఏ స్త్రీ అయినా ఇజ్రాయిల్లో జన్మనిస్తే శుద్ధి దినములు తీరేంత వరకు పరిశుద్ధమైనది ఏది ముట్టరాదు, పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించరాదు. ఇక్కడ సున్నత చేసింది, పేరు పెట్టింది ఎన్నో రోజు? 8వ రోజు. శుద్ధి దినములు మగబిడ్డ జన్మిస్తే ఎన్ని దినాలు? 33 దినాలు. అంటే 33 దినాలు ఆమె పరిశుద్ధమైనది ముట్టకూడదు, పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించకూడదు. తేలిపోయిందా? చరిత్రలో ఈయన యేసు శిష్యుడు యోహాను చనిపోయాడు, సమాధి ఉంది అని కొంతమంది చెప్పారు, పెద్ద పెద్దవాళ్ళు చెప్పారు. బైబిల్ ఏం చెప్తుంది యోహాను గురించి? పేతురుతో ఏమన్నాడు యేసు ప్రభు? నేను వచ్చినంత వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే మీకేమన్నాడు. అంటే ఆయన యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటాడు, ఆయన చనిపోవడానికి వీలు లేదు. వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయన చనిపోలేదని. కనుక మనం బైబిల్ నమ్మాలి. కానీ చరిత్రకారులు ఏంటి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా చరిత్ర రాస్తారు. ఎవడైనా రాస్తాడు, ఏముంది? వాస్తవం రాయొచ్చు, అవాస్తవం రాయొచ్చు. ఏది రాసిన బైబిల్కి విరుద్ధంగా ఉంటే అది అవాస్తవమే. ధర్మశాస్త్రం చొప్పున 33 దినాలు శుద్ధి దినాలు మగబిడ్డకి జన్మనిస్తే ఈ 33 శుద్ధి దినాలు తీరేంత వరకు
పరిశుద్ధ ఆలయములో ప్రవేశించడానికి వీల్లేదు. పరిశుద్ధమైనది ఏది కూడా ఎచ్చట కూడా ముట్టడానికి వీల్లేదు. కాబట్టి మరియ యోసేపులు యేసు ప్రభు బెత్లెహేములోనే ఉన్నారు 33 దినాలు. యెరూషలేముకి రాలేదు, యెరూషలేములో సున్నతి చేయలేదు, యెరూషలేములో యేసుకి పేరు పెట్టలేదు. ఆయనకు నామకరణం చేసింది బెత్లెహేములోనే. యేసయ్య జన్మించింది బెత్లెహేములోనే, యేసు ప్రభుకి నామకరణం చేసింది బెత్లెహేములోనే, యేసు ప్రభుకు సున్నతి చేసింది బెత్లెహేములోనే. బెత్లెహేముకి యేసయ్యకి ఈ 3 విషయాల్లో సంబంధం ఉంది. యేసు ప్రభు పెరిగింది ఐగుప్తులో, నజరేతులో. యేసు ప్రభు చనిపోయింది యెరూషలేములో, పునరుద్ధానుడైంది యెరూషలేములో, తిరిగి వచ్చేది యెరూషలేములో. ఈ రీతిగా స్థలాలకి యేసయ్యకి మధ్య ఉన్నట్టు సంబంధం. ఇవి మనం మర్చిపోకూడదు. బేసిక్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇదంతా ప్రాథమిక విషయాలు. ప్రతి క్రైస్తవుడు క్షుణ్ణంగా బైబిల్ ఆధారితంగా గ్రహించాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఈ దినం దేవునికి సంబంధించిన దినమే కనుకనే మనం వేడుకగా పండగ చేసుకుంటూ ఉన్నాం. మనం అందరం రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 2 అయి ఉంటుంది ఇంచుమించు. మళ్ళీ పండుకునే తల్లికి 2:30, నిద్ర పెట్టేసరికి 3, 5 గంటలకు లేచేస్తే మళ్ళీ సిద్ధపడి వచ్చేస్తాము. ఎందుకని ఇంత కష్టపడి వచ్చాము దేవుని మందిరానికి? దేవుని పండుగ ఇది. నూతన సంవత్సర పండుగ దేవుడు ఎంతో ఘనంగా ఎంతో ఆనందంగా ఇస్తాడు. అలాగే చదువుకున్న వాక్య భాగంలో ఇజ్రాయెల్కి ఇచ్చిన నూతన సంవత్సర పండుగ నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. పండుగగా చేయమంటున్నాడు మొదటి దినాన్ని. ఎవరికి, దేనికి? ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా దేవుడు అద్భుత కార్యాలు చేసి వారిని ఆ రాత్రి వేళ మరి పస్కా పశువును వధించి రక్తాన్ని ద్వారబంధాలకి, నిలువుకి, అడ్డకమ్ములకి దాన్ని రాసి ఇంట్లో ఉండమన్నాడు. సంహారక దూత ఐగుప్తు దేశం అంతా కూడా సంచరించి ప్రథమ సంతానాన్ని పశువుల్లో, మందల్లో, గృహాల్లో ఐగుప్తులని వధించిన తరువాత, మహాఘోష పుట్టిన తరువాత దేవుడు వీరిని వెలుపలికి నడిపించి వీరు వారిని అడిగి, ఐగుప్తులు అడిగి వస్త్రాలు, వారి పిండి సమస్తాన్ని తీసుకోమని ఇచ్చే మనసు వారికి పుట్టించి ఇజ్రాయిలే కాకుండా వారితో అనేక మంది బానిసలు బయలుదేరి వచ్చిరి అని రాయబడింది. ఆ దినముని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి 14వ వచనంలో కాబట్టి ఈ దినము అంటే ఆ దినము. ఏ రోజైతే ఐగుప్తు యొక్క బానిసత్వంలోంచి విడుదల పొందారో, ఏ రోజు అయితే ఐగుప్తుని విడిచిపెట్టారో ఆ దినమును పండుగగా, జ్ఞాపకముగా, ఇజ్రాయేలుకి నూతన సంవత్సర పండుగ దినముగా దేవుడు కేటాయించాడు. నేటి వరకు ఇజ్రాయేలీలు ఆ విషయాలను మర్చిపోరు. ప్రతి సంవత్సరం ఆ దినమునే వారు నూతన సంవత్సర పండుగగా వారు ఆచరిస్తారు. అందుకని వారి క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. మన క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. ప్రతి నెలకి 28 రోజులు ఉంటాయి, 29 రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి, 31 రోజులు ఉంటాయి. ఇజ్రాయేలుకి మన క్యాలెండర్ సూర్యుని గమనాన్ని బట్టి తయారు చేస్తారు. వారి క్యాలెండర్ చంద్రుని బట్టి, చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తయారు చేస్తారు. అందుకే వారి నెలలన్నిటికి కూడా ప్రతి నెలకి 30 రోజులే. 15 రోజులు తర్వాత అమావాస్య, 15 రోజుల తర్వాత పౌర్ణమి. ఒక పౌర్ణమి ఒక అమావాస్యకి ఒక నెల అయిపోతుంది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయను, అమావాస్యయు పౌర్ణమియు కలగా ఒక నెల ఆయను ఇజ్రాయేలీలకి. అందుకని 42 నెలలు అంటే 1260 దినాలు ఇట్లా లెక్కేస్తారు. మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అయితే 42 నెలలకి 1260 దినాలు రావు. బైబిల్లో ఎక్కడ లెక్కలు వచ్చినా, నెలలు వచ్చినా, సంవత్సరాలు వచ్చినా 360 దినాలు, నెలకి 30 దినాలు ఆ లెక్క వస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఇజ్రాయేలీలు ఇక్కడ చెప్పిన నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం చెప్పిన ఆ దినమే వారి నూతన సంవత్సరానికి ప్రారంభ దినము. అది వారికి పండుగ దినము. దాన్ని ఏం చేయమంటున్నాడు అక్కడ చూడండి, మళ్ళా చదువుతున్నాను.
ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది మొదటి విషయం. రెండవది, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, ఇది రెండవది. మూడవ విషయం, తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరించాలి. 3 విషయాలు చెప్పాడు. జ్ఞాపకార్థంగా ఉండాలి. దేనికి జ్ఞాపకార్థంగా? ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలకు విమోచన కలిగించిన దానికి జ్ఞాపకార్థమైన దినం అది. ఇప్పుడు మనకు ఇచ్చిన నూతన సంవత్సరము యేసయ్యకి నామకరణ దినం. నూతన సంవత్సరం యొక్క దినానికి దేవునికి సంబంధం లేదంటే ఎట్లా? ఇజ్రాయెల్కి ఇచ్చిన నూతన సంవత్సర దినానికి దేవునికి సంబంధం ఉంది. మహా అద్భుత కార్యాల ద్వారా వారిని బానిసత్వంలోంచి విడిపించాడు. ఈ దినము మీకు పండుగ ఆచరించాలి. నూతన సంవత్సరం యొక్క ప్రారంభ దినం ఇది. ఈ నెల మీకు ప్రారంభ నెల, ఈ దినమే మీకు ప్రారంభ దినము. అయితే ఆ నూతన సంవత్సర పండుగ నాడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఐగుప్తు దేశంలో యేసు ప్రభు దేవుడు చేసిన మహా గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఇచ్చిన బానిస బ్రతుకులోంచి విమోచన జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రతి సంవత్సరం తమ కుటుంబంలో బిడ్డలకి చెబుతూనే ఉండాలి. తరతరాలకి అది అందించబడుతూనే ఉండాలి. వాగ్రూపములో, ఓరల్ ట్రెడిషన్ అంటాం. వాక్కు ద్వారా, లిపి లేనప్పుడు, అక్షరమాల లేనప్పుడు వాగ్రూపములో తరతరాలకి వారు దైవ సంబంధమైన విషయాలు అందించుకుంటూ వచ్చే క్రమం ఆ రోజుల్లో ఉండేది. లిపి లేని దినాలలో, అక్షరాలు కనుగొనని దినాలలో. అదే వరవడిలో అనేక విషయాలు లిపి వచ్చిన తర్వాత కూడా వాగ్రూపంలో అనేకమైన విషయాలు వారు అందించారు. ఆ రోజుల్లో వారి యొక్క ఆయుష్కాలం సుదీర్ఘమైనది కాబట్టి తరతరాలకి అందిస్తూ వచ్చేవారు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి విషయం జ్ఞాపకార్థమైనది. పండుగ రోజు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ క్రైస్తవులు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన రక్షకునికి రక్షకుడు అనే పేరు పెట్టినటువంటి దినమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన సున్నత చేయబడినటువంటి దినమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరూ రక్షణాన్ని అనుభవిస్తున్నామంటే మన కొరకు ఆయన ఈ లోకం జన్మించి రక్షకుడు అనే భావం వచ్చే పేరు కలిగి ఆయన ఈ లోకంలో ఆయన యొక్క నామమును ఎంతగానో దేవుని చేత హెచ్చించబడి యేసుని నామములోనే మనకు క్షమాపణ, యేసు నామములోనే మనకు రక్షణ, యేసు నామములోనే మనకు స్వస్థత, యేసు నామములోనే మనకు పరలోకం, యేసు నామములోనే దయ్యాలు పట్టిన వారికి విడుదల, యేసు నామములోనే మన ప్రార్థన, యేసు నామములోనే మన స్తుతియాగం. ఎన్నని చెప్పుకోవచ్చు. యేసు నామమే, యేసు నామమే. అందుకే మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట పాడుకుంటాం, యేసే భగవన్నామం అని. యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా అనే పాట అందుకే పాడుకుంటాం. అన్ని నామముల కంటే ఆయన నామము పైనామం. నామం అంటే అది కాదు, నామం అంటే పేరు. అన్ని పేర్ల కంటే ఆయన పేరు ఎంతో గొప్పది. ఆయన నామములోనే, ఆయన పేరిటనే మనకు సమస్తం కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి మహాదినం ఇది. అట్టి మహా నామకరణం చేసినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 111వ కీర్తన 4వ వచనం అంటున్నాడు, ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. కొత్త సంవత్సరం అంటే ఇజ్రాయేలుకి ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలకు సూచన దినముగా ఆ దినాన్ని వారికి ఇచ్చాడు. అలాగే మనకు కూడా మహా గొప్ప నామము యేసయ్యకి పెట్టిన దినముగా మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సర పండుగ దినాన్ని మనం ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవది పండుగ అన్నాడు. 14వ వచనం రెండవ భాగంలో ఏమన్నాడు? మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. యెహోవాకు పండుగ, దేవునికి మీరు పండుగగా ఆచరించాలి. పండుగ చేయొద్దు అని అంటే ఎట్లా? పండుగ చేయకూడదు అంటే ఎట్లా? పండుగ చేసుకోమంటున్నాడు దేవుడు. అసలు పండుగ చేయకపోతే శిక్ష ఏమిటో కూడా చెబుతాను లాస్ట్లో. పండగ చేసుకోవాలి. అల్పులైనా అధికులైనా సంబరం చేసుకోవాలంతే. దేవుని యందు ఆనందించాలంతే. దేవుని కార్యాలకి సంబరపడాలంతే. అట్టివారు దీవించబడతారు. కనుక మీరు యెహోవాకు పండుగగా చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి పండుగ? కంటి పండుగ, ఇంటి పండుగ, వంటి పండుగ, పంటి పండుగ, అలాగున చేసుకుందాం. మోషే కొండ మీద ఉన్నాడు.
తడవ చేశాడు అనుకున్నారు. అహరోను దగ్గరికి వచ్చారు. అయ్యా మోషే, ఏమైనా మాకు తెలియదు, మాకు ముందు నడవడానికి ఒక దేవుని తయారు చేయాలన్నాడు. ఎవరిని తయారు చేయాలి? మనిషి దేవుని తయారు చేయాలంట. చేయగలదా? దేవుని చేత తయారు చేయబడిన మనుషులు మనం తయారు చేసేది దేవుని యొక్క తయారు చేసిన దానికంటే గొప్పది అవుతుందా? దేవుడు తయారు చేసింది గొప్పది అవుతుందా? మనిషి తయారు చేసేది గొప్పది అవుతుందా? సందేహమా? దేవుడు చేసిందే గొప్పది అవుతుంది. మనము దేవుడి చేత చేయబడిన వారం. ఇక మనం చేసేది ఏదైనా సరే, అది రాకెట్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, దిగదుడిపే. కాబట్టి మనుషులు వచ్చి, ఇజ్రాయెల్ అందరూ వచ్చి, మోషే ఏమైనా మాకు తెలియదు, మాకు ముందు నడవడానికి ఒక దేవుణ్ణి తయారు చేయమంటే, ఇక వాళ్ళు రాళ్ళతో కూడా చంపుతారని భయపడి అహరోను ఏం చేశాడంటే, ఏదో ఒక రీతిగా వీరిని ఆపుదాం అనుకొని మీ చెవులకున్న బంగారు పోగులు తీసియండి అన్నాడు. అంటే బంగారు ఇమ్మంటే ఈరేమో అంతటితో అది ఆగిపోద్దేమో అనుకున్నాడు పాపం లోలో ఉన్నారు. వీరు ఇజ్రాయేల్ కానీ అనుకున్నారంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. బంగారు చెవి పోగులు అవన్నీ చేశారు. దాన్ని అగ్నిలో వేసాడు. అది చేస్తే ఏమొచ్చింది? ఏడాది దూడ వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళకి బాగా దూడ మాంసం బాగా తినేవాళ్ళు కదా. విందు చేశారంటే ఏడాది పాట కూడా పాడుకుంటాం కదా, వేలాది పొట్టేళ్ళన ఏడాది దూడ వచ్చేసింది. ఇక దాన్ని పెట్టుకొని ఐగుప్తు దేశం నుంచి మీకు విడుదల కలిగించింది ఈ దేవుడే, రేపు యెహోవాకు పండుగ జరుగును అని చెప్పగా తినుటకును పావుటకును ఆడి లేచుటకును మొదలుపెట్టిరి. నిర్గమకాండం 32వ అధ్యాయం 5-6 వచనాల్లో. పండగ అట్లా చేస్తూ ఉన్నారు. రాత్రి మనం ఇంటికి పోయేటప్పుడు కనబడి ఉంటారు అలాంటి వాళ్ళు. రాత్రి మన ఇంటికి పోయేటప్పుడు అలాంటి వాళ్ళు కనబడి ఉంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరు వాళ్ళకి తెలియదు. మనం మోటార్ బైక్లో పోతూ ఉంటే ఇంకొక మోటార్ బైక్ ముగ్గురు ఎదురొచ్చి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చేయబట్టి వాడు వీళ్ళు పడి పొయ్యే బండల్లో చేయబట్టి పొద్దున్నే దెబ్బలు మరణాలు. ఇదే నా పండగ. 3000 మందిని చంపాడు దేవుడు ఆ రోజు మోషేని పంపించి. వారు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి. వెంటనే మోషేని పంపించేశాడు. వెళ్ళు, యెహోషువ అంటున్నాడు, సంగీతనాదం కానీ వినబడుతుందా? కాదు, అది సంగీతనాదం కాదు, దిగో చూస్తే అది యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రండి అన్నాడు. ఎలాంటి మీ కుటుంబాల్లో ఎవరైనా సరే ఆ రీతిగా పండుగ చేసే వాళ్ళు చంపిన 3000 మంది ఇంచుమించు చంపబడ్డారు. కనుక పండగ ఎలాగున చేయాలి? అలాగున కాదు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదువుతున్నాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి పండుగ ఎలాగున చేయాలంటున్నాడో చెబుతున్నాడు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను. ఎందుకట? పండగలే, సంబరాలే, కానీ దేవునికి మాత్రం ఏం సంతోషం లేదు, అసహ్యం. దేవుడు అసహించుకునే రీతిగా పండుగలు చేసుకుంటున్నారు మనుషులు. వ్యర్థమైనటువంటి ఖర్చు, కష్టం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎంత నీచమైనవిగా ఉన్నాయో దేవుని యొక్క దృష్టికి కొంతమంది మనుషులు చేసే పండుగలు. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రాణింపునలను. మీ పండుగ దినాల్లో కలుగు వాసన నేను ఆగ్రాణింపునలను. తర్వాత 22వ వచనం, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ అర్పణలు కూడా నాకు అక్కర్లే, మీ పండుగలు నాకు అక్కర్లే అంటున్నాడు. 23వ వచనం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఎందుకో? మీ పాటలు, మీ సంగీతం నాకు వినడానికి మనస్సు లేదు అంటున్నాడు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఈ 2 పనులు చేయకుండా ఆ పై విషయాలు ఎన్ని చేసినా దేవుని దృష్టికి అది నీచముగా, అసహ్యముగా ఎంచుతాడు. మనం నీతిమంతులముగా, న్యాయం జరిగించువారముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు
అట్టివారు స్వల్పంగా పండుగలు చేసినా దేవుడు ఆగ్రహాన్ని ఇస్తాడు, ఆయన అంగీకరిస్తాడు, ప్రతిగా ఆశీర్వాదం ఇస్తాడు. పండుగ చేయాలి దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, పండుగ చేయాలి దేవుని సంతోషపెట్టే రీతిగా, మనమే సంతోషించే రీతిగా కాదు. మనం పలహారాలు తినడం ద్వారా, నూతన వస్త్రాలు ధరించుకోవడం ద్వారా, వాటిని ఇతరులకు కనబర్చడం ద్వారా సంతోషిస్తాం. దేవుని ఆశీర్వాదం ఇస్తే ఇంకెంత సంతోషిస్తాం. దేవుని ఆశీర్వాదం కోల్పోతే ఎంతగా దుఃఖపడాలి. అది కూడా మనం కొంచెం జ్ఞానంతో ఆలోచన చేయాలి. కాబట్టి దేవునికి పండుగ మనం చేసేది మన బిడ్డలకి బర్త్డే పండుగలు కాదు, వెడ్డింగ్ డే పండుగలు కాదు. మనం చేసేది దేవునికి పండుగ చేస్తున్నాం. మనుషులకు చేసినట్టుగా చేయకూడదు. మనుషుల పండుగలు లాంటి పండుగలు కాదు దేవుని పండుగ. అది ఒక ప్రత్యేకమైనది, అది దేవుని చేత నిర్ణయించబడినది, అది నిత్యమైన కట్టడగా, అది ఒక పరిశుద్ధమైనటువంటి పండుగగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పండుగ. కనుక ఎలాంటి వారమై ఉండి మనం పండుగ చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, పండుగలు నాకు అసహ్యం అంటున్నాడు, మీ పాటలు సంగీతం నాకు అసహ్యం అంటున్నాడు, మీ అర్పణలు కూడా నాకు అసహ్యం అంటున్నాడు. ఎందుకని? నీతి న్యాయం మనలో లేకపోతే మనం ఎంత అంగు ఆర్భాటాలు చేసినా దేవుడు స్వీకరించాడు. మనం నీతిమంతులముగా న్యాయవంతులముగా ఉండి పండుగ నాడు ఏదో కొద్దిపాటిగా మనం చిన్నగా ఆర్భాటం లేకుండా చేసినా కూడా ఆయన ఎంతగానో ఆర్భాటముతో ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16 నుంచి 19 వరకు ఒక చక్కని మాట. పండుగ చేయని వారి విషయం వచ్చే శిక్ష నేను మరలా చెప్తానన్నాను కదా, ఆ విషయాన్ని చెబుతున్నాను. ఈ పండుగ నిత్యమైన కట్టడ అన్నాడు. 14 వచ్చి నిర్గమకాండం 12:14లో జ్ఞాపకార్థమైనది, అది పండుగ. మూడవది నిత్యమైన కట్టడ అన్నాడు. నిత్యమైన అంటే ఈ భూలోకం ఉన్నంత వరకు, అంటే యేసుప్రభు మరలా వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ముగిసేంత వరకు కూడా నిత్యమైన కట్టడ. ఇప్పుడంటే ఆయన చూచి చూడనట్టు ఉంటున్నాడు. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో పండగ మాత్రం ప్రపంచం అంతా ప్రజలందరూ కూడా దేవుని యేసయ్య పండుగ చేయాలి. చేయకపోతే పరిస్థితి ఏమిటో చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16 నుంచి 19 వరకు చదువుతున్నాను. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పన్నశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందున్న కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవాయును రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పన్నశాల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులతో యెహోవాని మొత్తును. అన్ని జనులు కూడా పండుగ చేయాలంటున్నాడు. అన్ని జనులు పండుగ చేయకపోతే వారి తెగులతో మొత్తానంటున్నాడు. ఇది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటటువంటి విషయం. అందుకే అది నిత్యమైన కట్టడ అన్నాడు. అంతే. ఐగుప్తు దేశంలో వారు బయలుదేరిన దినం మొదలుకొని 1000 ఏళ్ల పరిపాలన చివరి వరకు కూడా ఉండేటట్టు పండుగలు ఇవి. ఇది నిత్యమైన కట్టడ. ఐగుప్తీయులు పండుగ చేయకపోతే వారికి వర్షం రాదు. అన్ని జనులు పండుగ చేయకపోతే తెగులతో దేవుడు మొత్తుతాడు. ఇంకా చూడండి, 19వ వచనం వరకు చదువుతున్నాను. ఐగుప్తీయులకును పన్నశాల పండుగ ఆచరించుటకు రాని అన్ని జనులందరికీ రాగల శిక్ష ఇదే. పండుగకు రాని అందరికీ రాగల శిక్ష అదే అంటున్నాడు. అది నిత్యమైన కట్టడ, ఆగిపోవడానికి వీల్లేదు, సాగిపోవాల్సిందే తరతరాల వరకు. బిడ్డలకు మనం దైవ సంబంధ విషయాలు చెప్పుకుంటూ ఉండాలి, అందిస్తూ ఉండాలి, అందులో వారు సాగిపోతూనే ఉండాలి. ఆ రీతిగా పండుగ మనం ఆచరిస్తూనే ఉండాలి. అలాగున దేవుడు నిత్యమైన కట్టడగా, స్థిరమైనదిగా ఆయన ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క పరిపాలనలోనైనా మనుషుల యొక్క పరిపాలనలోనైనా దేవుని యొక్క పండుగలు ఈలాగున చేయాలి. అట్టి వారికి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయానికి వద్దాం. మరలా 14వ వచనం చదివేసుకున్నాం, ధ్యానం చేశాం. 15వ వచనం చదువుతున్నాను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. పులియని రొట్టెలు 7 దినములు. 7 దినాలు మన సంవత్సరం అంతా అయ్యేగా తినేది రొట్టెలు.
అప్పటికప్పుడు చేసుకొని రెడీమేడ్, అన్నీ రెడీమేడే. ముందు రోజు దాన్ని సిద్ధపరిచి దాన్ని పులియబెట్టి చక్కగా ఖమ్మంగా రొట్టెలు చేసుకుని తినే పోయింది. ఆ దినాలు పోయినాయి. పిండి కూడా చేసుకుని రెడీగా ఉంటాయి. పైన తెచ్చుకోవడం, ముద్దలు చేసుకోవడం, పెనం మీద వేసుకోవడం, అప్పటికప్పుడే. ఇక్కడ పండుగ రోజు ఏం చెబుతున్నాడు? 7 దినములు పులిని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయిల్లో నుండి కొట్టివేయబడును. అంటే ఇక మన లేఖనాలు కానీ చదివితే నూతన సంవత్సరం ప్రారంభమైనది మొదలుకొని 7వ తేదీ వరకు, అలాగే 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అప్పుడొక 7 రోజులు అప్పుడొక 7 రోజులు పులిని రొట్టెలనే తినాలి. మొదటి నెల మొదటి 7 రోజులు పండగే, 21వ తేదీ వరకు కూడా పండగే. కాబట్టి తినవలసినవే తినాలి, తినకూడనివి తినకూడదు పండుగ నాడు. అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులిని రొట్టెలను తినవలెను. 15వ వచనం చదివాను. కాబట్టి 19, 20 వచనాలు కూడా చదువుతున్నాను. 7 దినములు మీ ఇళ్లలో పొంగినది ఏది ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇజ్రాయేల్ సమాజంలో నుండి కొట్టివేయబడను. మీరు పులిసినది ఏది తినక మీ నివాసములు అన్నిటిలో పులిని వాటిని తినవలెనని చెప్పుమనేను. పులిని తినలేకపోయినా తినాల్సింది అంతే, దేవుడు ఏర్పాటు చేసిన విధానం. కాబట్టి పులిని రొట్టెలనే తినాలి. అంటే పండుగ రోజు మనం ఏం తినాలో ఏం తినకూడదు అది నేర్చుకోవాలి. మనం పండుగ రోజు మనము ఏమి తినాలనో ఏమి తినకూడదో నేర్చుకోవాలి. ఏం తింటున్నాము? దేవుడు తినవద్దని చెప్పినది ఏదైనా ఉందంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఏదైనా బాగుంది అని అంటే అదే. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ప్రజలందరూ అదే బాగుంటుంది అన్నిటికంటే అంటారు. ఆ మాంసమే. తప్పిన కుమారుడు ఎంత బాగుంటుంది, దానికి ఎముకే ఉండదు అంటే దేవుడు వద్దన్నాడు. 2 గిట్టలు కలిగి నెమరు వేయని జంతువులు తినొద్దన్నాడు. లేవికాండం 11, 12, 14 అధ్యాయాలు చూస్తే పక్షుల్లో, జంతువుల్లో, జలచరాల్లో ఏమి తినొచ్చు ఏమి తినకూడదు వాళ్ళకి నిర్దేశించాడు. అపవిత్రమైనవి, పవిత్రమైనవి. దేవుడు ఏదైతే వద్దన్నాడో అవే రుచికరమైనవి అని మనుషులు తేల్చేస్తున్నారు. పండగ రోజు కూడా, పండగ రోజు ఏం తినాలి? దేవుడు చెప్పినవే తినాలి. ఏం తినమన్నాడు? అరిసెలు తినమన్నాడు, కజ్జికాయలు తినమన్నాడు, లడ్డూలు తినమన్నాడు, డోనట్లు తినమన్నాడు, ఇంకా మురుకులు తినమన్నాడు. చెప్పండి మన పలహారాలు ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో చేసుకునేది లేదు, పోయినాయి. రోళ్ళు, రోకళ్ళు, కవ్వాలు ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి తెలుసా? జిమ్ సెంటర్కి వెళ్ళినాయి. జిమ్ సెంటర్, నేను చిల్డ్రన్ పార్క్లో వాకింగ్కి వెళ్తాను ఉదయం సాయంత్రం. ఆ జిమ్ సెంటర్లో నేను కూడా కొన్ని ఐటమ్స్ చేస్తాను. ఒక చక్రం ఉంటుంది, ఒక పీడి ఉంటుంది. అదేంది ఇంట్లో ఒకప్పుడు నిందేగా, ఏంది అది తిరగలే. ఇంకొకటి ఏందది కవ్వం. ఇంట్లో వస్తువులన్నీ ఆడున్నాయి జిమ్ సెంటర్లో. ఇంట్లో మనం ఆ పనులు ఆ వస్తువులు చేసినప్పుడు రోగాలు ఏమీ లేవు. ఇంట్లోంచి ఆ వస్తువులు మాయమైపోయినాయి, రోగాలు వచ్చాయి. రోగులందరూ ఇప్పుడు జిమ్ సెంటర్లో చేరి సంసోన్ రుబ్బిల్లా సంసోన్ తిరగ. అందుకని ఇప్పుడు ఇంట్లో చేయడంలే. ఇంట్లో చేస్తే ఎంత కమ్మగుంటుందో. పండగ రోజుల్లో దేవుడు చెప్పాడు ఏమి తినమన్నాడో వాటినే. ఎందుకు చెప్పాడంటే వాటి వలన మనకు ప్రయోజనం ఉంది. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మీకు మోషే ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి
లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. దేవుడు ఏమి తినమన్నాడో అవి తినాలి పండగ రోజు. అందుకే ఈ నూతన సంవత్సర పండుగ రోజు ప్రభు బలను మనము ఏర్పాటు చేసుకునేది. మనం ఏం తినాలి? మనకి ఇష్టభోజ్యాలు తింటాం, మంచిదే, ఆస్వాదించండి, ఆనందించండి. అలాగే దేవుడు చెప్పిన వాటిని కూడా మనం తినాలి. మనకిష్టమైనవి కూడా దేవుని యొక్క అనుమతిలో ఉన్నవే అయి ఉండాలి. అలాగే దేవుడు చెప్పిన వాటిని కూడా మనం తినాలి పండుగ నాడు. అలాగున మనం ఉంటే మనం ఎంతగానో మేలు పొందుకుంటాం. మనం తెలుసు ఒక వాక్య భాగం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చుకొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఈకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేళ రోకలు ఇచ్చేదురు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మీ ప్రాణాలు సారమైనవి అంటే దేవుడు చెప్పేవి సారమైనవి, మనకు సారం ఇచ్చేవి, నిస్సారమైనవి కాదు, నిస్సారమైనవి కాదు. కాబట్టి మనం నిస్సారమైనవి, మనం అంతా తినేది జొమాటో, టమాటో, వీటిని ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుని అన్నీ నిస్సారమైనవే. అమెరికా వాళ్ళు తినే వాటి మీద ఏగ కూడా వాళ్ళదు, మీకు తెలుసో తెలియదో. ఎందుకంటే వాళ్ళు 4 రోజులైనా 2 నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఆ తర్వాత తీసి వండుకుంటారు. ఆడ పెట్టి చూడండి, ఏగ ఒక్కటి కూడా వాళ్ళదు. ఎందుకని? దాంట్లో ఏమీ ఉండదు సరుకు. మనం తినే వస్తువు ఆడ పెట్టి చూడండి, ఏగలేంది, అన్నీ వాళ్తాయి. ఎందుకంటే దాంట్లో నిండా మంచి రుచి ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి, సారవంతమైనటువంటిది. కాబట్టి మనం జొమాటోలో ఏదో ఉన్నాయి వాటిలో తెచ్చుకునేటివన్నీ ఏంది? వాటిలో ఏమీ ఉండదు. డాక్టర్లు చెబుతుంటారు అవి కానీ తింటే ఆరోగ్యాలు చెడిపోతాయి. అయినా అవే మనకు రెడీమేడ్ ఫుడ్. కాబట్టి ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాలు ఎందుకు వ్యయపరుస్తారు? నా మాట ఆలకించి మంచి భోజనమును భుజించుడి, మీ ప్రాణములను సారవంతమైన వాటి మీద సుఖింపనీయుడి. ఈ పండుగ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొదటి విషయం 14వ వచనం ప్రకారంగా అది జ్ఞాపకార్థమైనది. యెహోవాకి పండుగ నిత్యమైన కట్టడగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది. రెండవది 15వ వచనం ప్రకారంగా ఏమిటంటే, పండుగ నాడే కాదు అనుదినము కూడా దేవుడు చెప్పిన వాటిని తింటూ ఉంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మనం ఈ లోకంలో సంతోషంగా క్షేమంగా జీవించగలుగుతామని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే చివరిగా మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, ఆ మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినవి మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అని అదిగాక మరి ఏ పని చేయకూడదు. పండుగ నాడు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అందుకే మనం ఇక్కడ పరిశుద్ధ సంఘముగా కూడుకున్నాం. ఆ దినమందు మనము ఏ పని చేయకూడదు. అదే విచిత్రము కానీ పండుగ రోజు జరిగే వ్యాపారం మరి ఇంకే రోజు జరగదు. మీరు ఏ పని, జీవనోపాధికి సంబంధించిన పని ఏది చేయకూడదు అంటాడు. లేవికాండం 23వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. లేవికాండం 23వ అధ్యాయం 21వ వచనం, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని చాటించాలి. అందులో జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసుల్లో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ. పండుగ దినాల్లో మీరు ఏ పని, జీవనోపాధికి ఇంటి పనులు చేసుకోవచ్చు, జీవనం చేయడం సంపాదించుకోవడానికి ఏ పని చేయకూడదు. పండుగ దినాల్లో వ్యాపారాలు, అంగళ ముందర షామియానాలు, సెక్యూరిటీలు, స్వీట్ ప్యాకెట్లు, ఎంత వ్యాపారం జరుగుతూ ఉంది. క్రైస్తవులు ఏదైనా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటే ఆ రోజు మాత్రం వ్యాపారమే, ఈ వ్యవహారమే. దేవుడేమో ఒక కట్టడ పెట్టాడు. విశ్రాంతి దినమందు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చూడండి. విశ్రాంతి దినమందు కానీ పండుగ దినమందు కానీ, విశ్రాంతి దినం అనగా పరిశుద్ధ దినం, పండుగ దినం అంటే మహాపరిశుద్ధ దినం, మహాపర్వదినం. ఈ పండుగ నాడు
ఏ పని చేయకోకుండా జీవనోపాధి కొరకు పరిశుద్ధంగా మనం సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం మనకి ఎంతగానో ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి పండగ చేయమంటున్నాడు, అది దేవుడికి సంబంధించినదిగా అని చెబుతున్నాడు. మరి సందేహాలు ఎందుకు? క్రైస్తవ సమాజంలో పండుగ చేయకూడదని ఎందుకు అనుకోవాలి? పండుగ చేయకపోతే జకరియా 14 మనం చదువుకున్నాం, శిక్ష, వారికి రాగల శిక్ష ఇదే. ఆ రోజు బహిరంగంగా కనబడుతుంది, ఈ రోజుల్లో వారు ఆలోచన చేసుకుంటే దేవుడు వారికి శిక్ష ఏమిటో తెలుస్తుంది. పండుగ చేయాలి, జ్ఞాపకార్థమైనదిగా దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవునికి పండుగ, మనుషుల పండుగ చేయకూడదు. అది నిత్యమైన కట్టడగా దేవుడు విధించి ఉన్నాడు. అందులో తినవలసినవే తినాలి. అది ఆ దినమందు జీవనోపాధి అయినది ఏది కూడా చేయకుండా పరిశుద్ధ సంఘముగా మనమందరం ఇప్పుడు పరిశుద్ధ సంఘముగా కూడి ఉన్నామా, లేక ఇంకా మనలో పాపములో ఉన్నవారు ఉన్నారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఏం చెబుతుంది? పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను, మీ చేతులు రక్తముతో తడిసి ఉన్నవి, మిమ్మల్ని మీరు కడుక్కునిడి శుద్ధి చేసుకునిడి, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపం రక్తం వల్లే ఎర్రనివైనను, కెంపు వల్లే ఎర్రనివైనను, అవి హిమం వల్లే తెల్లబరచబడును అంటున్నాడు. ఆహ్వానిస్తున్నాడు పాపులను కూడా, రండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఇంకెంతకాలం మీరు వాయిదా వేస్తారు? ఇది నూతన సంవత్సరం. దేవుడు నూతనమైన నిబంధన ఇచ్చాడు, నూతన ఆజ్ఞ ఇచ్చాడు, నూతన మనస్సు ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం ఇస్తానంటున్నాడు, నూతన మనస్సుని ఇస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. అంతా నూతనత్వమే. నూతన నిబంధన జనులమే మనం. ఏది మనలో నూతనత్వం? నూతన పరచబడుతున్నామా? ప్రతి సంవత్సరం పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా అంతరంగమున పురుషుడు దినదినము, పండుగకి అని చెప్పడంలే, దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. కనీసం పండుగ నాడైనా మనం నూతన పరచబడుతున్నామా? ఇప్పుడు మనం పరిశుద్ధ సంఘముగా కూడి ఉన్నామా, ఇంకా పాపులముగానే ఉన్నామా? దేవుడు అంటున్నాడు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలును, అవి నాకు నీచమైనవి, అసహ్యమైనవి అంటున్నాడు. కాబట్టి మనం మార్పు చెందకుండా మరి ఏమి చేసినా దేవునికి అది అంగీకరించడు. గత వారం చెప్పాను నేను, బిడ్డలు మనల్ని పూలమాలేసి సాలువా గప్పి పాదాలకి నమస్కరించి బిర్యానీ తెచ్చిపెడితే సంతోషిస్తామా, లేక వారికి ఇష్టానుసారముగా మనం ఉంటే, తల్లిదండ్రులకు ఇష్టముగా మనం ఉంటే సంతోషిస్తామా? అవన్నీ చేయకపోయినా సరే మనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఆశీర్వదిస్తాడు తల్లిదండ్రుల బిడ్డల్ని. కాబట్టి దేవుడికి మన బిడ్డలమే. దేవుడు కోరుకున్నది, దేవుడు సంతోషపరిచేవి మనం చేయకుండా మిగిలిన ఏమి చేసి ఏం ప్రయోజనం? పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. ఇది దేవుని పండుగ. ఎంతమంది పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఉన్నారు? ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు మనం పరిశుద్ధముగా ఉన్నామా? పరిశుద్ధ బలను కూడా సమీపించబోతూ ఉన్నాం. ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సున్నము కొట్టిన సమాధుల వలె మీరున్నారు, లోపల మీరు సమస్త కల్మషముతోనూ కపటముతోనూ నిండి ఉన్నారంటాడు. దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. అంతరంగాన్ని చూసే దేవుని దృష్టికి మన అంతరంగం ఎట్లా ఉంది? లోకంతో స్నేహం చేయగోరువాడు దేవునికి వైరి అన్నాడు. చేస్తే కాదు, చేయాలని ఆశపడితేనే. కనుక అంతరంగాన్ని శుభ్రపరచుకోవాలి. మన యొక్క రహస్య జీవితం, బహిరంగ జీవితం, పరిపూర్ణమైన జీవితం అన్ని విషయాలు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అట్టివారు పరిశుద్ధ సంఘములో చేరిన వారుగా ఉంటారు. అట్టివారు చేసే పండుగను దేవుడు ఆగ్రహాన్నిస్తాడు, ప్రతిగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మా జీవితంలో ఎన్నో పండుగలు వచ్చాయి తండ్రి. ఈ పండుగ ఒక ప్రత్యేకమైనదిగా ఉండలాగున మాకు ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మీరు ఏ రీతిగా ఆశిస్తున్నారో ఆ రీతిగా మేమందరం పండుగను జరిగించడానికి సహాయం చేయండి. నేర్పించండి ప్రభువా. నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్న సహాయం చేయండి. మాలోని పాపపు జీవితాన్ని తొలగించి పరిశుద్ధ జీవితానికి నడిపించిన ప్రభువా. పాపులముగా ఉండి మేము పండుగలు చేస్తే అందుకు ప్రతిగా మాకు వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదని మీరు తెలియజేశారు. కనుక
పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించడానికి రానున్న దినాల్లో నా తండ్రి మేము పరిశుద్ధ సంఘముగా మేమందరము కూడా కూడుకొని పండుగలు జరిగించి మిమ్మల్ని నా తండ్రి ఆనందపరిచే వారముగా మమ్మల్ని నడిపించి దీవించమని నీ వాక్యమనే ఉదకస్నానంతో శుద్ధీకరించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉండగా మీరు నా తండ్రి విత్తినటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేయండి ప్రభువా. మేమందరం నా తండ్రి మీ వాక్యం మీద మా యొక్క భవిష్యత్తుని కట్టుకొని 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య